in reading, the way you read and understand the given question as well as the information in the passage will be helping you to identify the answer. Typing చదివేస్తే క్లారిటీ ఏదో బాగుంది. మీకు ఆన్సర్ రాదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే థర్డ్ వన్, ఆస్ట్రేలియా నుంచి కనుక దారి దొరికితే ప్రపంచంలో ఏదో ఒక భాగంలో సంథింగ్ మనం పొందవచ్చట. సో ద ఆన్సర్ ఇస్ వాట్? ఆ సంథింగ్ అనేది ఏంటి? సో యు ఆర్ సపోజ్ టు సర్చ్ ఫర్ నౌన్. సో ఇది ఎక్కడ డిస్కస్ చేశారు? ఆస్ట్రేలియా, ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ అంటే ఇఫ్ యూ కుడ్ గెట్ అ వే బై ఆస్ట్రేలియా. సో ఇప్పుడు ఇక్కడ చదివితే we have like the keyword presented here. Australia was of strategic importance to Britain and it provided a base for Royal Navy in the Eastern Sea. ఆస్ట్రేలియా వచ్చేసి బ్రిటన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట వాళ్ళకి. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడెడ్, అది ఎందుకు అని అంటే కనుక రాయల్ నేవీ అక్కడ పెట్టడానికి వాళ్ళకి చాలా సెక్యూర్ గా ఉండేది. అది కాకుండా ఆస్ట్రేలియా ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆస్ట్రేలియా నుంచి కనుక దారి దొరికితే వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద సరౌండింగ్ రీజన్, సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి? ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి if you could get away, what could be gained in the part of the world? Economic opportunities. Right, economic opportunities. Very good. Moving ahead with the next one. Lord Sydney took every factor into account. Lord Sydney ప్రతి factor ని కన్సిడర్ చేశారట. When he gave official permission for the dash of Australia. So Lord Sydney దేనికో అఫీషియల్ పర్మిషన్ ఇచ్చాడంట ఆస్ట్రేలియాలో చెయ్యటానికి. ఓకే, కానీ దానికి ఆయన చాలా రీజన్స్ ని కన్సిడర్ చేశారట. కానీ ఆ రీజన్స్ ఏంటో మనకి అవసరం లేదు. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో ఏం చెయ్యటానికి లార్డ్ సిడ్నీ ప్రతి ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసి అఫీషియల్ పర్మిషన్ ఇచ్చారు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? లార్డ్ సిడ్నీ ఎక్కడ ఉంది అండ్ దేనికి ఆయన పర్మిషన్ ఇచ్చారు చూడండి. కనిపించింది ఎక్కడన్నా? Yes, ma'am. Okay, read that sentence. A sentence చదవండి. All these points figured in the decision by Lord Sydney, Secretary of State of Home Affairs, to authorize the colonization. So ఆస్ట్రేలియా గురించి ముందు చూస్తే ఆల్సో ఆస్ట్రేలియా కుడ్ బి యూజ్డ్ యాజ్ ఎంట్రీ పాయింట్ విత్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. కాబట్టి ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్న అర్థం అయిపోయింది. సో లార్డ్ సిడ్నీ దేని పర్మిషన్ ఇచ్చారంట? ఆస్ట్రేలియాలో ఏం చేయడానికి పర్మిషన్ ఇచ్చారట? Authorize the colonization. ఆథరైజ్ అంటే ఏంటి? ఒప్పుకోవటం, అంతేనా? Yes, ma'am. యాక్సెప్టెన్స్ ఇవ్వటం. దేనికి ఇచ్చారు? దేనికి ఆథరైజేషన్ ఇచ్చారు? Colonization కోసం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? Lord Sydney took Colonization. right. Lord Sydney took every factor into account when he gave official permission for the colonization of Australia. So every time you try to confirm an answer, okay, before transferring it, put that word in the missing gap and read the entire sentence and see whether the word you have chosen provides meaningful sentence, like makes it meaningful, makes the sentence meaningful. Okay, last one. Botany Bay was abandoned
బాటనీ బేని వదిలేశారట. అబాండన్ ఇస్ నథింగ్ బట్ లీవింగ్. ఓకే, ఎందుకు? ఎవరు? బై ద సెటిలర్స్. అక్కడ ఉండటానికి వచ్చిన వాళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారట. డ్యూ టు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కవర్ అండ్ డాష్. అంటే ఇక్కడ ఏమని అర్థమైంది? ఫర్ 2 reasons they have left it. First one is lack of cover, and what is the next one? Where do you find this? ఎక్కడ డిస్కస్ చేశారు బాటనీ బే గురించి? Last paragraph. Okay, would you please read the sentence where they have given the reason? He successfully landed a full fleet at Botany Bay on January 18, 1788. However, they left the bay 8 days later because of its openness and poor soil, and Right. settled instead at Port Jackson, a few kilometers north. సో ఒక రీజన్ ల్యాక్ ఆఫ్ కవర్ అన్నాడు, ఇంకో రీజన్ ఏంటంట? Poor soil. రైట్. ఎందుకని ఓపెన్నెస్ ఎందుకు రాయకూడదు? ఆల్రెడీ అక్కడ ల్యాక్ ఆఫ్ కవర్ అని కవర్ అని ఇచ్చేసారు కాబట్టి. అబ్సల్యూట్లీ. సో బాటనీ బే వాస్ అబాండన్డ్ బై ద సెటిలర్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ కవర్ అండ్ పూర్ సాయిల్. అర్థమైందా? హౌ యు ఆర్ సపోజ్ పిక్ అప్ ద వర్డ్? Yes, ma'am. Right, good. So let us go with the next one. మధు, రీడింగ్ చెప్పినప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేసావు అనుకో, నీకు ఈజీ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్, then it will be confusing. Raise questions and ask me here, then you'll be able to clearly understand the context or the concept. ఓకేనా? నన్ను అడిగితే నేను నీతో చేయిస్తాను ఇక్కడ, అప్పుడు నీకు ఈజీగా అర్థమైపోతుంది. నా ప్రెజెన్స్ లో చెయ్యండి, సాల్వ్ చేయండి. ఓకేనా మధు? మ్యామ్ రేపు క్లాస్ ఉంటుందా? రేపు సాటర్డే సండే వద్దు, మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఓకే, ఇప్పుడు సెంటెన్స్ కంప్లీషన్ ఇంతవరకే. సో సెంటెన్స్ కంప్లీషన్ ఇప్పుడు నా ప్రెజెన్స్ లో మీరు ఒకటి సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. అది ఇది ఈజీగా ఉంటుందా? లెట్ మీ సీ. రెండు ఈజీగానే ఉంటాయి. ఇది చూడండి పోనీ, ఇది ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మీకు ఇప్పుడే చేస్తున్నారు కదా. చిల్డ్రన్ టెస్టెడ్ టు డిస్ట్రక్షన్, ఇది చెయ్యండి. పేజ్ నంబర్ 37 లో ఇవి సాల్వ్ చేయండి. మీరు చూడండి రెండు క్వశ్చన్స్, నాకు ఒకటి కన్ఫర్మ్ చేయండి. ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ సాల్వ్ చేస్తారా, దీని ముందు ప్యాసేజ్ సాల్వ్ చేస్తారా? ఇది మీరు ఇది డే టు డే లైఫ్ గురించి ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూసే న్యూస్ ఛానల్స్ లో టాపిక్స్, అలాంటి టాపిక్స్ ఉంటాయి. ఇవి ఈ 6 ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? 5. ఇది చూడండి, కొన్ని చేసేయండి. కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, మీకు డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. డూ ఇట్. Ajay, it is already shared in the group. మెటీరియల్ మీకు ఆల్రెడీ షేర్ చేసా గ్రూప్ లో, లేదా రాలేదా? ఓకే, ఇట్ వాజ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. ఓకే, ఐ షేర్ ఇట్ అగైన్, డోంట్ నో వరీస్. Yes, you can download it. I have shared it now. It's in page number 35. టాపిక్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. మధు, ఆర్ యు దేర్? మధు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి సాల్వ్ చేయాలి. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయి.
నా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయి చాలు. క్వశ్చన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చదివి అర్థం చేసుకోవాలని చెప్పాను. బ్రేక్ ఇట్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Scientists propose that information about acids should be included on. ఇప్పుడు చెప్పు, క్వశ్చన్ చెప్పు, మీనింగ్ చెప్పు, నాకు మీకు అర్థమైందా అని. మధు ఎక్స్ప్లెయిన్ చేయి మా క్వశ్చన్ ని. ఇట్స్ ఓకే. నీలాగే అందరు భయపడుతూ కూర్చుంటే ఎలా కూర్చోతుంది చెప్పు. యు టేక్ ఎ స్టెప్, డిస్కస్ చేయి ఇక్కడ. లిజనింగ్ లో ఎలా సాల్వ్ చేసావు? క్వశ్చన్ చదివావు కదా లిజనింగ్ లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. పేజ్ నంబర్ 35. స్క్రీన్ షేర్ చేయలేదా నేను? మధు ఆ సెంటెన్స్ చదువు, అక్కడ ఉన్నది చదువుకొని. అది పోవాలి మధు, యూ హ్యావ్ టు సాల్వ్ ఆన్ యువర్ ఓన్ కదా. Scientists at Oxford University propose that information about trans fatty acids should be included on డాష్ కదా, ఎక్కడ, Yes, ma'am. వేర్. సో ఇక్కడ మీనింగ్ చెప్పు నాకు. ఏమని ఎవరు మాట్లాడుతున్నారు? scientists Oxford University లో వర్క్ చేసే సైంటిస్ట్ ఏం చేశారట? information about trans fatty ఆహా, acids ఇది ఏం చేశారు? ప్రపోజల్ propose పెట్టారు. ఏం ప్రపోజల్ పెట్టారు? the information about trans fatty acids ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది include అయ్యి ఉంది. Should Include include అయ్యి చెయ్యాలి. ఉండాలి. ఎక్కడ? ఆన్ వేర్, ఎక్కడ, అంతేనా? అవును మ్యామ్. సో ఇప్పుడు సైంటిస్టులు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఆన్సర్స్ ఆర్డర్ లో ఉంటాయి కదా మనకి. సో ఇప్పుడు ప్యాసేజ్ లో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేశారో చూడు. సెకండ్ పారాగ్రాఫ్. సో వాళ్ళు ప్రపోజల్ ఎక్కడ ఇది పెట్టాలి, దీని ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెన్షన్ చేయాలని చెప్తున్నారో ఒకసారి చూసి చదివి చెప్పు నాకు. Scientists at Oxford University propose that information about trans fatty acids సో మన ట్రాన్స్ ఫ్యాట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా. యాసిడ్స్ లేదు కదా మ్యామ్ ఇక్కడ. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఒకటే, లేదా కీవర్డ్ కదా, దాని గురించి కదా టాపిక్ అనేది. ఇప్పుడే వాటర్, H2O రెండు ఒకటేగా. అవును మ్యామ్. సేమ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎ రీసెంట్ ఎడిటోరియల్ ఇన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ రిటన్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసే రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ ఎడిటోరియల్ లో మెన్షన్ చేశారట. ఎందులో? బ్రిటిష్ మెడికల్ జర్నల్లో. ఏమని? ఏమని మెన్షన్ చేశారు చెప్పు. As call for food labels to list trans fats as well as cholesterol and saturated fat. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఎక్కడెక్కడ పెట్టాలని చెప్తున్నారు? లిస్ట్ అనేది పెట్టమంటున్నారు. దేని లిస్ట్ పెట్టమంటున్నారు? Cholesterol and saturated fat. ఎందులో పెట్టమని అడిగారు ఇప్పుడు? అది Trans fatty acids. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లిస్ట్ పెట్టమన్నారు కదా. టు లిస్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ యాజ్ వెల్ యాజ్ కొలెస్ట్రాల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్. ఎందులో? Include on food labels. ఫుడ్ లేబుల్స్ లో. అర్థమైందా? Implement. has called for food labels to list trans fats as well as cholesterol and saturated fat. Are we clear? ఇప్పుడు ఆన్సర్ Yes, ఏం ma'am. ట్రాన్స్ఫర్ చేయాలి?
ఏంటి మ్యామ్? ఇప్పుడు వర్డ్ ఏం ట్రాన్స్ఫర్ చేయాలి మనం? ఏ వర్డ్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ? ఫుడ్ లేబుల్స్. రైట్. నా సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యామ్ వేరే ఎవరిని అడగండి. లేదు, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే నాకు క్లియర్గా అర్థం అక్కడ చీర అంటే అజయ్ వీళ్ళు ఉన్నారు మ్యామ్, వాళ్ళని అడిగింది. లోపు నేను చూస్తాను. నీకు కదా నర్వస్ గా ఉంది, నువ్వు చూసి చెప్పు నాకు, నేను నీకోసం వెయిట్ లేదు మ్యామ్, చేస్తాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది, మొత్తం ఫ్రీ అయిపోయింది మ్యామ్. సాల్వ్ చేయాలి మధు. రేపు నేను సారీ. చూస్తాను మ్యామ్, మొత్తం నేను చూస్తాను మ్యామ్. లోపు వాళ్ళని అడిగి అక్షయ్ నేను అడిగాను తనతో అప్పుడే. రైట్. సో మీతో సాల్వ్ చేసేస్తారంట, నేను వాళ్ళ డైరెక్ట్ ఆన్సర్స్ అడుగుతాను. So first answer, as we have already understood, it is food labels. మ్యామ్ సెకండ్ ఆన్సర్ పార్షియల్ హైడ్రోజనేషన్. ఏంటిది? పార్షియల్ హైడ్రోజనేషన్. Partial Vegetable oils. vegetable oils. We have two answers now, right? So question meaning ఏం చెప్పమ్మా ఒకసారి. అక్షయ, మీనింగ్ చెప్పు, క్వశ్చన్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నప్పుడు క్రియేట్ చేయాలంటే మనం దేన్ని సొలిడిఫై చేయాలంటే హార్డెన్ గట్టిగా చేయాలి. రైట్. క్రియేట్ అవుతాయి, క్రియేటెడ్ అవుతాయి. క్రియేటెడ్ Food manufacture అవుతాయి. చేసేటప్పుడు చాలా Hmm. వరకు ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. Hmm. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? వెన్ డాష్ ఆర్ సాలిడిఫైడ్. ఏదో సాలిడిఫై చేసినప్పుడు అవి క్రియేట్ అవుతాయి, రైట్? Yes, ma'am. ఏం సాలిడిఫై చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తయారవుతాయి. సో ఇందాక మన ఆన్సర్ ఎక్కడ దొరికింది? ఫస్ట్ది ఇక్కడ. సో మనం దీని ఇమీడియట్ లైన్ నుంచి ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది కాబట్టి ఇంకా చదవము, ఇక్కడ నుంచి చూడాలి. సో ఎక్కడ ఉంది ఆ కీవర్డ్ అక్షయ? సెకండ్ పారాగ్రాఫ్ లో థర్డ్ లైన్ లాస్ట్ లో ఉంది మ్యామ్. ఓకే ఓకే, జస్ట్ రీడ్ దిస్. దానిపైన మ్యామ్, దాని పై లైన్. ఓకే, ఇక్కడ నుంచి చదివి అయితే. However, most of the trans fatty acids in the diet are produced during the process of partial hydrogenation, hardening of vegetable oils into semi-solid fats. ఫ్యాట్స్, రైట్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ద డైట్ చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పార్షియల్ హైడ్రోజనేషన్. ఆ పార్షియల్ హైడ్రోజనేషన్ అన్న ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ క్వశ్చన్ లో ఏది సాలిడిఫై అయినప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అని అడుగుతున్నారు. సో ఈ పార్షియల్ హైడ్రోజనేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? హార్డనింగ్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇంటూ సెమీ సాలిడ్ ఫ్యాట్స్. ఈ వెజిటేబుల్స్ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో సాలిడిఫై, సెమీ సాలిడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? సాలిడిఫై అయిపోతుంది దాంట్లోకి. అది అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ లో
మనకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? వెజిటేబుల్ ఆయిల్స్ పార్షియల్ హైడ్రోజనేషన్ ప్రాసెస్ లో సాలిడిఫై అయినప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. సో ఆన్సర్ ఇస్ వెజిటేబుల్ ఆయిల్స్. నెక్స్ట్ వన్, Heart disease, ma'am. the likelihood of a person, or explain the question. The likelihood of a person developing dash is increased by trans fatty acid consumption. Dash is increased by okay, meaning ఏంటి దాన్ని తెలుగు లైక్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఒక పర్సన్ యొక్క లైక్లీహుడ్ chances, likelihood is nothing but chances. ఓకే, ఏది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం వలన. ఓకే, ఒక పర్సన్ కనుక ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏం డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఎక్కడ ఇచ్చారు కన్సంప్షన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ బై హ్యూమన్స్? ఏ లైన్ లో ఇచ్చారు? కన్సంప్షన్ నుంచి ఎక్కడ ఇచ్చారా? అక్కడ ఎక్కడ చూసారు మీరు? అంటే అక్కడ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అని ఉంది కదా. ఎక్కడ, ఏ లైన్ లో, ఏ పారాగ్రాఫ్ లో? వాళ్ళ థర్డ్ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్. 1, 2, 3. ఓకే, సెకండ్ లైన్ ఏమని ఇచ్చారు? Trans fatty acids have an adverse effect on certain cases known as lipids, which are found in the blood and have been shown to increase the risk of heart disease. Right. సో పైనుంచి అంతా మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఏమేమి తింటే వస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఏమేమి చెప్పారు? హార్ట్ డిసీజ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. రైట్, దిస్ ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. లెట్స్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ వన్. Explain the question first. యూకేలో డైలీ ఒక లిమిట్ వరకే ఒక దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోవాలి, అది ఏంటి అని అడుగుతున్నారు. In the ట్రాన్స్ UK, ఫ్యాటీ యాసిడ్ in the UK లో the dash established a limit. UK లో the dash established, ఎవరో ఎస్టాబ్లిష్ అంటే స్టార్ట్ చేశారు, స్థాపించారు. ఓకే, ఏం స్థాపించారు? a limit for the safe daily consumption of what? Trans fatty acids. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక లిమిట్ వరకే తినాలి అన్న రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారంట యూకేలో. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? హూ? డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్. మ్యామ్ రైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్. ఎక్కడ కనిపించింది? దొరికేసిందా పొరపాటున? లేదు మ్యామ్, వెతికాను అక్కడ. ఎక్కడ ఉంది? దేంట్లో ఉంది చెప్పు, నాకు కనిపిలా. 6th paragraph మ్యామ్, సెకండ్ లైన్. ఇదా? దీంట్లోనేనా? పైన. దీనిపైన. ఓకే, లేదు కింద మ్యామ్, కింద. ఓకే, ఆ కీవర్డ్, ఏ కీవర్డ్ హెల్ప్ చేసింది నీకు ఎత్తడంలో? యూకే ఓవర్ ద లాస్ట్ పాపులేషన్ రాయగానే కరెక్టే. ఓవర్ ద లాస్ట్ decade population intakes of trans fat in UK fell and are now on average well below recommended 2% of total is set by the Department of Health. ఇక్కడ ఏమని ఇచ్చారు? రికమెండెడ్ అన్నారు కదా, సెట్ చేశారు. ఏమని, ఎవరు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు చెప్పారు. అందుకని ఒక లిమిట్ లోనే ఇంటేక్ అనేది ఉండాలి అని చెప్పేసి తెలిసింది. సో ఆన్సర్ ఇస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హూ హాజ్ లేడ్ దిస్ రూల్. గుడ్.
Next one. Explain the question then. Question, Akshaya. Partially hydrogenated oils are no longer found in most UK manufactured salty. So UK UK చెప్పు యూకేలో మోస్ట్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అనేవి పార్షియల్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అనేవి దొరకకుండా చేశారంట మ్యామ్. ఎందులో సంథింగ్ దట్ ఈస్ ప్రిపేర్ విత్ సాల్టీ టు ఈట్ అంటే ఆ ఫుడ్ ఏంటిది? ఎక్కడ డిస్కస్ చేశారు ఇది? Ajay, you are right. Can you explain where you have found this answer? సో ఆబ్వియస్లీ ఇందాక మనకి ఎక్కడైతే ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కనిపించిందో దాని తర్వాతే చూడాలి. సో ఇక్కడ నుంచి చూస్తే సరిపోతుంది ఎక్కడ ఇచ్చారు అనేది. 7th లైన్ మ్యామ్. ఎక్కడ? ఇక్కడ Savory biscuits and crisps found in the UK. Right. So consequently, the vast majority of savory biscuits and crisps produced in UK do not contain partially hydrogenated oils. So UK లో partially hydrogenated oils ఏవైతే ప్రొడ్యూస్ ఉన్నాయో ఈ ప్రొడక్షన్ లో లేవట. సేవరీ ఇస్ నథింగ్ బట్ సాల్టీ బిస్కెట్స్ అండ్ క్రిప్స్. సో ఆన్సర్ వచ్చేసి బిస్కెట్స్ అండ్ క్రిస్ప్ మూడు వస్తాయి, ఓన్లీ బిస్కెట్స్ కాదు. అవి గుడ్. లాస్ట్ ma'am. వన్. Explain the last question. It's USA, ma'am. USA, right? ఎక్కడ ఉంది అది? క్వశ్చన్ ఏంటో చెప్పండి ముందు. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. అది వస్తే నా జాబ్ ఈజీ అయిపోయినట్టు, మీకు వచ్చేసిందని అర్థం. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అనేది యూకేలో కన్నా వేరే కంట్రీలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు మ్యామ్. రైట్. ఏ కంట్రీలో కన్సంప్షన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యూకే కన్నా ఎక్కువగా ఉంది? సో ఆన్సర్ as already mentioned, the average intake of trans చెప్పండి. ఎక్కడ? ఇండియాలోనా? సారీ, USA లో. అదే further more, the average intake of trans fatty acids is lower in the UK than in the USA. So answer is USA. So today we have done with the session and I want you people to solve the next passage for tomorrow. So రాగానే నాకు ఈ ప్యాసేజ్ లో ఉన్న ఆన్సర్స్ అనేవి డిస్కస్ లైక్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే ఎస్ నో నాట్ గివెన్ లో కూడా మనం డిస్కస్ చేస్తున్న ప్యాసేజ్, థర్డ్ ప్యాసేజ్ ని యూ హ్యావ్ టు ఆన్సర్ టుమారో. అవి కూడా డిస్కస్ చేద్దాం. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ వాట్ వీ హావ్ డిస్కస్ టుడే? మేడం టుమారో క్లాస్ లేదు మేడం. టుమారో ఐ మీన్ మండే. ఈ లోపల ఈ మూడు చేసేయండి, రోజుకి ఒకటి చేసినా అయిపోతుంది. అర్థమైందా? సో మీరు సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ టైప్స్ వచ్చేసి ట్రూ ఫాల్స్ నాట్ గివెన్, yes no not given రాసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీషన్, అంతే. ఈ 3 క్వశ్చన్ టైప్స్ లో మనం డిస్కస్ చేసిన కాకుండా మిగతా ప్యాసేజెస్ లోవి సాల్వ్ చేయండి, సరిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రో సారీ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేయి. మీ అందరూ వినిపిస్తుంది, మధుర్ మాత్రమే నాకు ప్రాబ్లం గా ఉంది, లాగ్ అవుతుంది. మ్యామ్ నాది కాదు మ్యామ్, అజయ్ది. అజయ్దా? ఓ సారీ, అజయ్ సారీ మీ ఇద్దరు పేరు మధ్యలో లైక్ మధు మహేష్ అండ్ ఇది కన్ఫ్యూజ్ అయ్యాను. యా, క్వశ్చన్ చెప్పండి. Ma'am, his exam pattern was changed, ma'am. No, exam pattern is the same, but in computer delivered test, it is changed. Pattern in the sense, in paper based test is listening, reading, sorry.
It is like writing, listening and reading. అదే కంప్యూటర్ డెలివర్డ్ టెస్ట్ అయితే కనుక it is listening, reading and writing. Ma'am, in last November, I attended IELTS examination of pen and paper based, ma'am. In the test, the reading format was changed, ma'am, at that time. So that's why I specifically asking about this. No, it is the same, the 3 passages. ఏం లేదు, ఏం మారింది మీకు? Pattern of Pattern of the way of questioning, ma'am. అది you missed the yesterday session కదా. So totally we have like 11 question types. Okay. Yes, So ఈ ma'am. క్వశ్చన్ టైప్ లో వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. You can take a screenshot of this. Okay. Ma'am, Okay, Nathan? which is more effective, ma'am? Either computer based That test or is pen and paper? ma'am, that is entirely like basing on the students convenience. ఇప్పుడు నాకు అడిగితే కనుక నేను చిన్నప్పటి నుంచి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పేపర్ బేస్డ్ కి మనం ఎక్కువగా అలవాటు పడిపోయి ఉన్నాము. సో ఐ వుడ్ రికమెండ్ దాట్. బట్ బాయ్స్ ఇప్పుడు Yes, ma'am. engineering students చూస్తే they mostly have a hands on experience on the system, right? So they find it more CDT, they find CDT is more convenient for them. So that's up to you. రెండు రాయండి, రెండు మాక్ టెస్ట్ ఇవ్వండి, ఏది కన్వీనియంట్ అనిపిస్తే దానికి వెళ్ళిపోండి. ఎందుకంటే పేపర్ బేస్డ్ టెస్ట్ లో మనకి 8 minutes అనేది ఫెచింగ్ అవుతుంది లిజనింగ్ కి, అండ్ ఆడియో వినేటప్పుడు రాసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక 10 minutes, అది చాలా కన్వీనియంట్ గా అనిపిస్తుంది. కంప్యూటర్ డెలివర్డ్ టెస్ట్ లో ఇన్స్టెంట్ గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంత టైం అనేది 8 minutes అనేది తగ్గిపోతాయి మన చేతి నుంచి. సో అక్కడే ఆల్మోస్ట్ 2 to 3 or 4 బ్యాండ్స్ లైక్ మార్క్స్ తేడా రావడం వల్ల బ్యాండ్స్ అనేవి 2 to 3 బ్యాండ్స్ మారిపోతుంది. అందుకని Yes, ma'am. ఆన్లైన్ Ma'am, last time నేను రీడింగ్ అటెంప్ట్ చేసినప్పుడు ఈ ఫార్మేట్ లో ఉన్న క్వశ్చన్స్ ఏమీ రాలేదు మ్యామ్ దాంట్లో. వస్తాయి. ఇప్పుడు సో నేను చెప్తాను. 3 pages ఎలా ఇచ్చాడంటే మ్యామ్, ఓకే మ్యామ్, ఓకే, ఫస్ట్ ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ 1 big paragraph ఇచ్చి అందులో అదే ఒక ప్యాసేజ్ Yes, ma'am, ఇచ్చేస్తాడు. yes, ma'am. ప్యాసేజ్ ఫస్ట్ ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ప్యాసేజ్ లో. తర్వాత పారాగ్రాఫ్ హెడ్డింగ్ కానీ ఎంసీక్యూ కానీ రిపీట్ అవుతుంది. ఆ తర్వాత మీకు మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అండ్ ఎంసీక్యూస్ అనేవి ఇస్తాడు. ఇవి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ మీకు. ఎస్ మ్యామ్, ఒక ప్యాసేజ్ మాత్రం అసలు ఎక్కడ బ్రేకింగ్ లేకుండా కంటిన్యూస్ గా 1.5 pages ఇచ్చి అది ఆల్ నుంచి క్వశ్చన్స్ అడిగాడు మ్యామ్. సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అడిగాడు మ్యామ్. అవును. సో సెంటెన్స్ కంప్లీషన్ అండ్ సమ్మరీ కంప్లీషన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో మీరు క్వశ్చన్ టైప్స్ మీద Okay, ఫోకస్ ma'am. చేయండి. ప్యాటర్న్ ఆటోమేటిక్ గా మీ మాక్ టెస్ట్ లో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. క్వశ్చన్ టైప్స్ అర్థం కాకపోవడం వల్ల యూ వుడ్ హ్యావ్ Yeah. గాట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 కవర్ చేస్తాం కదా, సో మిగతా కూడా 3 చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకేనా? Do not solve any other question types Yeah. like other than what I have discussed. ముందు నేను చెప్పిన ప్యాసేజెస్ వరకే సాల్వ్ చేయండి చాలు. Are we good? Yeah. So Yeah, I'll meet okay, you- ma'am. meet you on Monday then, everyone. Thank you, ma'am. Happy weekend. Yeah. Happy weekend. Yeah. Take care.